జేఈపీఎల్ అనే కంపెనీ పేరు మీద అలర్ట్ అయింది. ఎంతది ప్రాపర్టీ, ఎన్ని బకాయిలున్నారు? బ్యాంకులను అప్పనంగా ముంచి బ్యాంకులను మేనేజ్ చేసుకొని 2230 కోట్ల బకాయిలు ఉన్నటువంటి ఆస్తిని 330 కోట్లకు ఎవరు బిడ్డరు రాకుండా మేనేజ్ చేసి ఆ ఆస్తిని కొట్టేసారు. ఇది స్కామ్. ఇది ఔటర్ రింగ్ రోడ్ పక్కనే షామీర్పేట హైదరాబాద్ నగరంలో ఉంది. ఎకరం 10 కోట్లకు తక్కువ ఉండదు. మినిమం 50 లక్షల స్క్వేర్ ఫీట్లు, 500 అపార్ట్మెంట్లు, సినిమా థియేటర్లు, 12 ఫంక్షన్ హాల్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇది ఎట్లా వచ్చిందంటే ఇక బాధితులు వాళ్ళు ఉన్నారు, అందులో ప్లాట్లు కొన్న ఓనర్లు ఉన్నారు, 5000 మంది మెంబర్లు ఉన్నారు. వీళ్ళందరినీ మరి ఈయన ఏంటంటే నాకు అన్నమల రేవంత్ రెడ్డి బ్రదర్స్ నా పార్ట్నర్లు అని బయట చెప్తుంది. మరి పార్ట్నర్లా కాదా రేవంత్ రెడ్డి చెప్పాలా? 5 టెండర్లను బంద్ చేయించిరా లేదా చెప్పాలా? మేము మీడియా మిత్రులకు అడుగుతా ఉన్నా. 2231 కోట్లు అఫీషియల్ వాల్యూ. తర్వాత బ్యాంకులకు రుణపడ్డది 2200 కోట్లు. మీకు తెలుసు ఇంత 2002లో 3లో ఇన్ని లోన్స్ ఇచ్చిరంటే మినిమం 10,000 కోట్లది అవుతుంది. మరి 300 కోట్లకు వస్తుందా? రూపాయిది 10 పైసలకు వస్తుందా అని చెప్పి సందర్భంగా నేను అడుగుతున్నా. కాబట్టి ఈ సందర్భంగా ఇట్లాంటి స్కాములు ఇది ఒక్కటి కాదు, ఇంకా చాలా వరుస పెట్టున్నాయి. ఈ స్కామ్ల మీద మరి బీజేపీలు సప్పుడు ఎత్తలేరు. మరి విశ్వేశ్వరరెడ్డి వాటా ఎంత, రఘునందన్ వాటా ఎంత? మరి ఉట్టి చిన్న వీటికే మీరు ఎగిరెగిరి గంతులు వేసుకుంటా రోజు ప్రెస్ మీట్లు పెడతారే. మరి మీరు కాంగ్రెస్ లేకమైపోయిర్రా? మరి అరవింద్ మాట్లాడు, బండి సంజయ్ మాట్లాడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నోరే విప్పడు రేవంత్ రెడ్డి అంటే, రంజిత్ రెడ్డి అంటే. ఈ లోపాయకారి ఒప్పందం ఏంది? మీరు అవునా కాదా? లేకపోతే మరి ఈడీ రావాలి కదా, సిబిఐ రావాలి కదా, సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ కావాలి కదా. బ్యాంకులంటే ప్రజల సొమ్ము కదా, బ్యాంకులంటే ప్రజల సొమ్ము కదా. అదే బ్యాంకులు ఇంకో విచిత్రం ఏంటంటే మళ్ళీ దీనికి ఆ కెనరా బ్యాంకు 650 కోట్ల లోన్ మంజూరు చేయబోతుంది. దీన్ని ఎవరు కాపాడాలి? మోడీ కాపాడతాడా? అమిత్ షా కాపాడతాడా? కిషన్ రెడ్డి కాపాడతాడా? లేదంటే మరి ఈ రంజిత్ రెడ్డి డైరెక్ట్గా పాల్గొన్నాడు కదా, ఆయన్ని ఓడించినటువంటి విశ్వేశ్వరరెడ్డి వాటా ఎంత? ఆయనకు 100 కోరడు 200 కోరడు తీసుకొని ఆయన కూడా మౌనంగా ఉన్నాడా? తేలాల్సిన విషయాలనే మాకు. ఇంత పెద్ద స్కామ్ల గురించి మీరు ఎందుకు మాట్లాడరు? దీంట్లో మనీ ల్యాండరింగ్ ఉంది. డబ్ల్యూ కంపెనీ వెస్టర్న్ కన్స్ట్రక్షన్ ఇన్వెస్ట్ పబ్లిక్ 1200 కోట్లు తీసుకొని ఆ సుదర్శన్ రెడ్డి దీంట్లో ఇక్కడ మనీని డైవర్ట్ చేస్తుండు. ఆయన పార్ట్నర్లు రేవంత్ రెడ్డికి తెలుసు. ఇవన్నిటి చీకటి ఒప్పందాల కారణమే ఎంపీ జితేందర్ రెడ్డి, రంజిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిక. ఇది అసలు రహస్యం. నేనేమంటానంటే మీరు ఇన్ని అవినీతులు చేస్తారు, A to Z దాకా మేము మంత్రులలో అవినీతి ఉంది, A to Z అక్షరాల సాక్షి 26 ఈ స్కాములు ఉన్నాయి. ఇవన్నీ ఉండగా తెలంగాణ ప్రదాత, తెలంగాణ విధాత చావు నోట్లో తలకాయ పెట్టి తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా 36 జాతీయ పార్టీని మెప్పించి తెలంగాణ తెచ్చిన జాతిపిత, తెలంగాణ జాతిపిత, ఫాదర్ ఆఫ్ ద తెలంగాణ కేసీఆర్ గారి మీద నిందలేస్తావు. సిగ్గునాయా మీకేమరా? కాళేశ్వరం ద్వారా లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చి కోట్ల ఎకరాలకు పంట పండించి దేశాన్ని సాది అన్నం పెడతా ఉంటే ఆ మహానాయకుడి మీద ఈ అపనిందలేస్తే మీకు ఉసురు తగలదా? మా కేసీఆర్ సార్ది. నీకు తెచ్చిన తెలంగాణ పటం ఎక్కడదయా? నువ్వు కూర్చున్న కుష ఎక్కడదయా? నువ్వు పోలీస్ టవర్స్లో కూర్చున్నావు, సైబర్ టవర్స్లో, అది ఎక్కడదయా కుర్చీ? నీకు సెక్రటరీలో కట్టింది ఎవడయా? సెక్రటరీలో కుర్చీ తెచ్చిపెట్టింది ఎవడయా? ఈ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి మీద ఆయనను విచారణ పేరుతో వేధిస్తారా? ఇదా మీకు? కేసీఆర్తో గోక్కున్నాడు, కేసీఆర్తో పెట్టుకున్నాడు ఎవడు మిగిలలేడు బిడ్డ. ఈ రాష్ట్రంలో చివరి రాష్ట్ర ముఖ్యమంత్రి నువ్వే అవుతావు. కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ ఇంకా 40 ఏళ్ళ వరకు బొంద పెడతాడు ఈ రేవంత్ రెడ్డి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. హైదరాబాద్ నగరాన్ని విశ్వఖ్యాతి గణించినటువంటి తెప్పించినటువంటి కేటీఆర్ గారి మీద ఫార్ములా కార్ రేస్ అంటావు, విచారణ అంటావు, నా మీద 40 కేసులు పెడతావు. ఎవరు ఎదురెత్తి గొంతు మాట్లాడితే మా వాళ్ళ మీద పెడతావు, మా వాసుదేవరెడ్డి మీద పెడతావు, మా మన్నె గోవర్ధన్ మీద పెడతావు, మా పల్లె రవాణా మీద పెడతావు. అదేవిధంగా ప్రతి నాయకుల మీద, ఎక్స్ఎమ్మెల్యేల మీద అందరినీ వేధిస్తూ ఉన్నావు. చెప్తా ఉన్నాం బిడ్డ, మిస్టర్ రేవంత్ రెడ్డి, ఇకనైనా మానుకో. ఇవన్నీ కూడా నువ్వు మానుకున్నా, మమ్మల్ని జైల్లో పెట్టినా, మీ రంజిత్ రెడ్డిది, మా ఫహీం ఖురేషిది, మీ అన్నదమ్ములది, ఇంకా 4-5 పేర్లు మళ్ళీ చెప్తా. ఒకటేసారి చెప్తే పేపర్లకు జాగేయాలది రాయడానికి. ఇవన్నీ రాయాలంటే మామూలు విషయం కాదు కదా. కాబట్టి ఖచ్చితంగా ఈ స్కామ్స్ని అన్నిటి ప్రతిరోజు డైలీ ఒకటి చొప్పున, అంటే వారంకు నెలకొకటి, రానున్న 18-19 నెలల మొత్తం ఇవన్నిటిని బయట పెడతాం. మంచిగా డీటెయిల్గా బయట పెడతాం. మక్కల కుంభకోణం నుంచి పడితే
ఈడి దాకా బస్సుల కుంభకోణం దాకా ప్రతి దాంట్లో పెడతాం.